ధాన్యం కొనుగోళ్లు జరిగిన వెంటనే తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయంటూ కోనసీమ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీలో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా రైతులు ఉత్పత్తి చేశారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు చేసిన 6 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని రైతులు తెలిపారు. జిల్లాలో రైతుల నుంచి రబీలో ఇంతవరకు 1,72,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 4 ఎకరాలు వరిసేను ఊడుస్తున్నానండి. గత ప్రభుత్వంలో మాకు 2 నెలలకి 3 నెలలకి పడి డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ధాన్యం కూడా చాలా సులువుగా చూసుకుంటున్నారు. 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నెంబర్ గురించి ఇబ్బంది పెట్టేవారండి. 14%, 16% నెంబర్ రావాలని. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు. బాగా కొంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. డబ్బులు కూడా 24 గంటలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో అయితే మనకి నెల అలా పట్టిదండి ధాన్యానికి డబ్బులు. ఈ ప్రభుత్వంలో 24 గంటలు, మినిమం 24 గంటలు డబ్బులు వెంటనే పడిపోతున్నాం. ఇప్పుడు ఇబ్బంది లేదండి, వెంటనే పట్టేస్తున్నారు. అప్పుడు సంచులని అయ్యని ఇవన్నీ ఇబ్బంది పెట్టేవారు. సంచులు లేవని, అవి లేవని, ఇవి లేవని, ట్రాక్టర్లు లేవని. ఇప్పుడు అయితే ఇంకా ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మిల్లుల కాడ మిల్లర్స్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా రైతుకి అనుకూలమైన విధానం ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 3 నెలలు పట్టిదండి, 2 నెలలు పట్టిది. రైతుకి ఇబ్బంది అయ్యేదండి, రైతు ఖర్చులకి ఇబ్బంది అయ్యేది. ధాన్యం అనేది పట్టిన దాకా ఉండి మిల్లుల కాడికి వెళ్ళి కటింగ్ల కింద 200, 100 కటింగ్ల కింద తీసేసుకునేవారు మిల్లర్స్. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు, సాఫీగా ధాన్యం అనుకూలంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. రైతుకి చాలా బాగుంది.